వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. కొమరం భీం కెరమరి మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలలో సరైన భోజనం పెట్టడం లేదని, హెచ్ఎం ప్రవర్తన సరిగా లేదని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సరైన ఆహారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము తినాల్సిన అన్నాన్ని చెత్తకుండిలో పడేశారు. స్థానిక గిరిజన నాయకుల సమక్షంలో హెచ్ఎంతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఐటీడీఏపీఏ మందా మకరందు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. నీళ్ళే పప్పులో నీళ్ళే. ఇది ఆలు కుర్మా, ఈ ఆలు కుర్మాలో కూడా మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి. ఇంకేం లేదు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇంకా తినలేదు అట్లానే ఉన్నాం. క్లాస్ లో కూడా రాదు సార్, చూడడానికి కూడా రాదు సార్. స్టడీ ఓన్లీ 10th నడుస్తుంది. వేరే సబ్జెక్ట్ సార్ని చెప్పమంటారు వరకు లేదు. ఆమె సబ్జెక్ట్ సోషల్ అయితే వేరే సబ్జెక్ట్ సార్ని చెప్పమంటారు సార్. 10th క్లాస్కి మాత్రం స్టడీ అవుతుంది. మళ్ళా 9th వరకు లేదు స్టడీ అనేది లేదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలం హట్టి ఆశ్రమ పాఠశాల ఏదైతే ఇక్కడ దాదాపుగా 350 నుంచి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది ఒక ఏజెన్సీ ప్రాంతంలోని హట్టి ఆశ్రమ స్కూల్లో చాలా దారుణమైన సంఘటన ఈరోజు చోటు చేసుకుంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి 350 పైచీలకు విద్యార్థులు, ఆదివాసీ విద్యార్థులు ఇక్కడ దాదాపుగా మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ముద్ద కూడా అన్నం తినలేక చాలా అవస్థలు పడుతున్నారు. ఇలాంటిది ఇక్కడ ఏదైతే సాయంత్రం వంట ఏదైతే చేసిందో ఇక్కడ ఇదేం పప్పు బాబు, ఆలు కుర్మాని పేరిట కేవలం ఇక్కడ వాటరు మరియు కొంచెం ఉప్పు కారం తప్ప ఇక్కడ ఏం కూడా కనిపిస్తలేదు. ఇలాంటి చాలా దారుణమైన కూరలను ఇచ్చేసి మా ఆదివాసీ విద్యార్థుల తనలపై చిలగటం ఆడుతున్నారు. కానీ ఇక్కడ ఈ అధికారులు కూడా వచ్చి ఇక్కడ కనీసం స్పందించడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే హెచ్ఎం మేడం ఎవరైతే ఉన్నారో ఈ హెచ్ఎం మేడం అయితే చాలా మతిస్థిమితం లేకుండా చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారని ఇక్కడ విద్యార్థులలో మా ఆదివాసీ సంఘాల నాయకులకు ఇప్పుడు విన్నపించారు. ఎవరైతే ఇప్పుడు హెచ్ఎం మేడం ఉన్నదో కనీసం మాకు ఏ విధంగా మాకు అన్నం ఇవ్వాలి, ఏ విధంగా మమ్మల్ని మేనేజ్ చేయాలి ఏ మాత్రం కూడా చూసుకోకుండా ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా తెలుపుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమెరి మండలం